బంగారం గారు, సాహుగాడు, ఈ కోడిగుడ్డు వంకాయ టమాటాలే వచ్చారు. వాళ్ళు ఎగిరేవి పాకేవి రాలేదు. తెల్లగా కనబడుతున్నాడు పెళ్లి సంబంధం వెళ్తామా? పెళ్లి సంబంధం ఇది లోపల సీటు మొత్తం. ఇది ముగ్గురు సెటిల్ అయిపోతారు ఇలా. అని భయం. అది గేదె. థ్యాంక్ యూ తల్లి. మొత్తం అడిగిన చూడు, ఈజీ కూడా రావట్లేదు. ఎంత బిజీ బిజీగా ఉన్నారు అందరూ. వెళ్ళేటప్పుడు ప్యాడ్ ఒకటి కొనాలి. మా ఊరికి ఎంత ఉంటుందా? సెట్ చేయండి, 150 రూపాయలు కదా. మీ ఊళ్ళకి కూడా కావాలి కదా. 10 రూపాయలు 2 ప్యాకెట్లు తీసుకొచ్చినాం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడే వంట కార్యక్రమానికి సంబంధించిన సామాగ్రి అవన్నీ తీసుకొచ్చి కూడా ఉన్నాయి. గెల్ల ఉన్నాయండి యాపిల్ పళ్ళు. 70 అంటే 60 అంటే 70. చాలా తక్కువ. 10 ఎందుకు స్టఫ్ కింద పడుకుంటావా? 2 డజన్ సరిపోతుంది. అదే ఎందుకని ఎంజాయ్మెంట్ వీడియో తీస్తే. చికెన్ సావు. ఏమైంది రాజా? రే ఏమైంది? ఇప్పుడు నీకు పర్ఫార్మెన్స్ ఇవ్వమని చెప్పలేదు సతీష్. కాశ్మీర్ యాపిల్ అండి, మీకోసం ఇక్కడ తెచ్చామని సార్. ప్రమోషన్ ఇయ్యరా వాళ్ళకి? చెప్పు సతీష్. కాశ్మీర్ యాపిల్ వచ్చేసాయి. 2 డజన్లు మళ్ళా ఆల్రెడీ మాదిబాబు గారు టేస్ట్ చేసేసారు. కొంచెం దాని నార్మల్. ఇప్పుడు కావలసిన గ్లాసులు, ప్లేట్స్లు, కానీ ఇవన్నీ అయితే చాలా అవసరం. రోడ్స్ వచ్చేసే క్లియర్ చేసే ఆల్రెడీ బండి కూడా మూవ్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ స్టాప్ ఎక్కడంటే డైరెక్ట్ మన ఏడుపాడు టెంపుల్ దగ్గరనే ఆగాం. నాయుడు సాగు ఉన్నాడు, సేదరు ఉన్నాడు. ఇంకేం కావాలా సార్? నేను ఇన్వాల్వ్ కాను సార్. నేను ఇన్వాల్వ్ చేయకండి సార్. మీరు ప్రతి ఒక్కరు చెయ్యితేనే పని అవుతుంది. అక్కడ నేను చెయ్యండి. అసలు ఏమవుతున్నాడు? సింహద్వారం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. కార్ పార్కింగ్ అంతా కూడా వెరీ వెరీ. దిగిరా, నేనే ఫోటో తీయట్లే.
జాగ్రత్త నీళ్ళన్నాడు పడిపోతే పడితే ఇప్పుడు బాహుబలిలాగా మా వీరాది వీరుడు వీరుడు ఫేస్ కొడితే కొద్దిగా వంట మాస్టరు ఉన్న ఇంకా పొడుగ్గా సన్నగా పోయి కొద్దిగా ఇంకా సన్నంగా సన్నపోయి బిర్యానీగా మాత్రం ఉండాలి అంటే బిర్యానీ కొంత కనిపించదు ఏం చేస్తున్నాం అంటే కర్రనే ఓకే ముక్కలు చేస్తున్నారు అది ఇంత సింపుల్ గా తెచ్చాను మంట కూడా స్టార్ట్ అయిపోయింది పొయ్యి వంట కొడుకు డొంకాయ టమాటా బాబుదా ఎవరో వండి వాళ్ళు ఎవరు సాగు వచ్చే రెండు పెట్టే పర్లేదు ఆయిల్ ఆయిల్ ముందా స్లోగా చూడనా ఆయిల్ వచ్చేసింది ఓకే ఆకలి ఇది కొద్ది పైకి లేపా లాస్ట్ ఇంకొద్ది లేపను పైకి ఏది లేపాలి ఇటు సైడ్ పర్లేదు ఉల్లిపాయలు అవి పెట్టారు అలా సరిపోతుంది ఉల్లిపాయలు బయట చల్లదు కదా పడింది ఇంకోటి ఆ ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం చాలు బిర్యానీలోకి కోసం ఇది నైస్ నీ కూడా తింటానని చెప్పు వీడియోలో లేత కాదు మూత పాపలేడు పోతున్నాడు దీని మీద మూత తీస్తారా గెల్లగెల్లగా కోయడం జరుగుతుంది మీరు అవునరా కోసేగానికంటే పక్కన ఉండేవాడికి బాగా ఏడుపు వస్తుందట ఇంట్లో ఉన్నప్పుడు బ్యాచిలర్గా ఉన్నప్పుడు 5-10 మంది ఉంటే ఒక్కడు కూడా పొయ్యి దగ్గరికి రాడు. కానీ ఇలాంటి వెదర్లో చూడండి ఒక్కరు చేస్తుంటే 5 వచ్చి నిలబడ్డారు. చేసేది ఏమైనా అవుతా అంటే ఏం లేదా. ఒకళ్ళేమో చికెన్ వంట చేస్తున్నారు, 4, ఇద్దరేమో కూరగాయలు వస్తున్నారు. మా శివ సార్ ఏమో క్రికెట్ ఆడుతున్నాడు. ఆది బాబేమో వీళ్ళంతా వింత చూస్తున్నారు. ఈ పైకి లేపు ఒకసారి గంటతోటి ఏడుపాయల వంట. ఈ వంట చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా చికెన్ ని బాగా శుభ్రం చేసుకొని ఎనీ టైం అయిపోయింది. అదే దానిలో ఏం పడుతుంది అంటే ఇప్పుడు ఏ కర్రీ అయినా కానీ దానికి కావాల్సింది టేస్ట్ అండి. లాస్ట్కు అది లేకపోతే వేస్ట్ మళ్ళా. చూసుకో మళ్ళీ హాట్ చాలు ఎందుకు తీస్తున్నామో మీకు తెలుసు. దానికి కావాల్సిన అమృతాలు వచ్చేసి సస్పెన్స్ అండి. వచ్చింది నేనే అండి బాబు. ఇదేంది కవర్లు వేసినట్టున్నారా? టమాటా వేసినా మరీ కవర్లా మీరు చేసుండరో లేదో కానీ యూట్యూబ్ ఛానల్ అందరినీ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. కష్టపడి చేస్తున్నాం. ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ, దించడమే ఉంటుంది ఇక. కాదు 2 రాళ్ళు, ఒక వాటర్ క్యాను, మధ్యలో గ్లాసు పెట్టగానే లేదు. ఓకే ఫైనల్ గా మన చికెన్ ప్రిపరేషన్ అనేది అయిపోయింది. ఇంకో గిన్నె ఏందా
ఫస్ట్ ఆయిల్, ఆకులు, పిండిలు తీరా, పిండిలు ఉంటాం మళ్ళీ ఉల్లిపాయలు, పసుపు, కొంచెం చూడండి నాయుడు ఫోన్ రాశారు. మేమే వంట వండుకున్నాయి, మేమే అన్ని చేసుకున్నాం. విజయనగరం నుంచి వచ్చింది వంట. ఇది మన ఎపిసోడ్ వచ్చింది కదా అమ్మవారికి అభిరుచిలో చెప్పేది దానికి గోస్ట్ అది బాబా. స్టార్ట్ అయిపోయింది. మనకు తెలియదు కదా, అందుకని మనకి ఏంటి సెట్ చేయలేదు. గ్లాస్ ఇచ్చండి. లేపు పైకి పర్లేదు, లేపు అలా. అది అది పొగలు రావాలా, ఊపకు పైకి పట్టుకో అంతే. అది అది ఆ పొగలు రావాలా. ఆ పొగలు వస్తే పొగలు వస్తున్నాయా? పొగలు పగలే వస్తాయి. ఇది మా అది 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 మెల్లబెట్టండి. గీత అలా పెట్టినంత ఉంపేస్తా పెట్టరా, అలా జస్ట్ ఇలా జల్లి జల్లిడి జల్లిడి ఓకే ఓకేనా? జల్లిడి జల్లిడి. ఇసురేగా నాన్నే పెట్టు, అవే తినేస్తాయి. ప్లేట్లోనే పెట్టరా అని. ప్లేట్లోనే పెట్టు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఫైనల్ టచ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ వీడియో ఇది, దీంతో ఫైనల్ టచ్ ఇచ్చేస్తాం. ఎందుకంటే మా ఫోటోలు చూద్దామన్నా ఆ స్థితిలో లేవు. ఎందుకంటే అది చూసి తట్టుకునే శక్తి మీకు కూడా లేదు. దగ్గర దగ్గర 6-7 అయింది అనుకున్నాం. మా సక్సెస్ఫుల్ 7 పాయల కనకదుర్గమ్మ లక్ష్మి మీటింగ్ వచ్చేసి 4 గంటలకే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ సత్య యూట్యూబ్ ఛానల్ 9823 అనేది ఏదో అనుకోకండి. యూట్యూబ్ ఛానల్ ఇప్పటికీ కొన్ని వేలల్లో ఉన్నాయి. సతీష్కి యాడ్ చేస్తే 9823 అనేది తన లక్కీ నెంబరు. అది చూసి కొంచెం మాకు కూడా సపోర్ట్ చేస్తున్న నమ్మకంతో ఈ వీడియో చేస్తున్నాము. 2 డేస్లో ఈ వీడియో అప్లోడ్ అవుతుంది.